తెలంగాణలో శాసనమండలి ఉంటుందా ఉండదా? ప్రాక్టికల్గా ఓ పక్కన తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వాళ్ళందరినీ ఇటు చేర్చేసుకుంటున్నారు, బాగానే ఉంది, కాంగ్రెస్ వైపు చేర్చుకుంటున్నారు. కానీ బోయన వినోద్రావు రైట్ చేసినటువంటి పాయింట్ అయితే, బోయినపల్లి వినోద్ కుమార్ రైట్ చేసిన పాయింట్ అయితే చాలా కీలకమైనటువంటిదే. శాసనమండలి పూర్తిగా రద్దయిపోతుంది అంటూ ఏంటంటే ఆర్టికల్ 169 ప్రకారం శాసనమండలిలో ఎక్కడ శాసనమండలి ఉండాలన్నా మినిమం 40 సీట్లు ఉండాలి. 40కి తక్కువ ఉంటే శాసనమండలి రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు కాదు. ఆర్టికల్ 171 ఏం చెప్తుందంటే శాసనసభ సీట్లో 1/3 వంతు కౌన్సిల్ సభ్యులై ఉండాలి. ఆ లెక్కను చూసుకున్నప్పుడు 120 శాసనసభ్యులు ఉండాలి. 120 మంది శాసనసభ్యులు ఉంటే అప్పుడు 40 1/3. కానీ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేలని వాస్తవంగా ఇదివరకు తెలంగాణ అసెంబ్లీలో కాదు, దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలో కూడా 2 ఆంగ్లో ఇండియన్స్ ఉండేవాడు. ఆ 2 పోస్టులు తీసేశారు. అప్పట్లో స్టీఫెన్సన్ అట్లాగే కదా వచ్చింది. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేలను తొలగించడం వల్ల అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 119కి తగ్గింది. ఇదివరకు 121 నుంచి. ఇప్పుడు రాజ్యాంగ నిబంధనల ప్రకారం 1/3 అంటే కౌన్సిల్ సంఖ్య 39కి పడిపోయింది. మరి దీంతో అసలు రాజ్యాంగం ప్రకారం అయితే 39 ఉన్నప్పుడు చెల్లుబాటు కాదు. ఇది ఎట్లా, దీనికి ఏం ఆలోచిస్తారు? రాజ్యాంగ సవరణ ఏమన్నా తెలంగాణ కోసం చేస్తారా? సీట్ల సంఖ్య అయితే కనుక వచ్చే ఎలక్షన్స్ టైంకి సఫిషియెంట్గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 26 నుంచి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. అది వచ్చే ఎలక్షన్స్కి క్లారిటీ ఉంటుంది. ఆ ఆస్పెక్ట్లో ఏం జరుగుతుందో చూడాలి.